నమస్కారం, నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ ముందు అబ్జర్వ్ చేస్తుంటారు. నచ్చితే కమెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మన టాపిక్ చదువుకుందాం కాల్ టెన్స్. ఇంగ్లీష్లో మనం టెన్స్ అంటాం కదా, సో హిందీలో కాల్. ओके, सो क्रिया के उस रूपांतर को काल कहते हैं जिससे उसके कार्य, व्यापार का समय, उसकी पूर्ण अथवा अपूर्ण अवस्था का बोध हो. పని క్రియ అంటే పని కదా, పని అయిందా అవలేదా అవుతుందా ఎప్పుడు అవుతుంది, ఈ పని గురించి తెలిపే సమయాన్నే మనం కాల్ అని అంటాం. సో ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. కాల్ 3 प्रकार के हैं, 3 टाइप्स. భూతకాల్, వర్తమాన్ కాల్, భవిష్యకాల్. జరిగిపోయేది భూతకాల్, జరుగుతున్నది వర్తమాన్ కాల్, జరగబోయేది భవిష్యత్ కాల్. సో ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ भूतकाल. भूतकाल बीते हुए समय में काम करने या होने का बोध हो. बीते हुए समय में అయిపోయిన టైంలోని పని జరిగిందా జరగబోయిందా ఏటైందో తెలియడానికే మనం భూతకాల్ అని అంటాం. ఈ భూతకాల్ 6 प्रकार के हैं, 6 टाइप्स. సో ఇందులోని ఏటేటి 6 टाइप्स అంటే సామాన్య భూతకాల్, ఆసన్ భూతకాల్, పూర్ణ భూతకాల్, సందిగ్ధ భూతకాల్. ఈ 4లోని నేప్ కా ప్రయోగ్ అవుతుంది. నే కా ప్రయోగ్, నే అనే ప్రత్యయం ఉంది కదా, దాని యూజ్ ఈ 4లోనే అవుతుంది. ఏంటంటే సామాన్య భూతకాల్, ఆసన్ భూతకాల్, పూర్ణ భూతకాల్, సందిగ్ధ భూతకాల్. ఓకే, నే ప్రత్యయ గురించి ఒక సెపరేట్ వీడియో నేను మీకు తీస్తాను. హిందీలో ఆల్రెడీ తీసేసాను, మీకు డిస్క్రిప్షన్లో పెడతాను లింకు, చూడండి. అయినా మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ 4లోని నే కా प्रयोग होता है. नेक्स्ट 5वां है 5th वन అపూర్ణ భూతకాల్, హేతు మత భూతకాల్. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి నేర్చుకుందాం. ఫస్ట్ వన్ ఏంటి, సామాన్య భూతకాల్. సామాన్య భూతకాల్ అంటే ఏంటి, కార్యకే సమయక జ్ఞాత నహీ హోతా. పని జరిగింది కానీ దాని టైం మనకు తెలియదు ఎప్పుడు జరిగింది అని. సో కామ్ పూరా హో గయా హై పర్ ఠీక్ సమయ కా పతా నహీ చల్తా హై. పని జరిగిపోయింది కానీ ఎప్పుడు జరిగింది, ఎంత టైంకి జరిగింది, టైం మనకి కరెక్ట్ టైం తెలీదు. సో అలాంటి క్రియని సామాన్య భూతకాల్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ ఆయా, మోహన్ వచ్చాడు, ఎప్పుడు వచ్చాడో తెలీదు. ఓకే, సీత గయి, సీత వెళ్ళిపోయింది, ఎప్పుడు వెళ్ళిందో తెలీదు. సో అలాంటిది ఆయా గయి, సో ఉన్నవి సామాన్య భూతకాల్. నెక్స్ట్ ఏంటి, రెండోది ఆసన్ భూతకాల్. आसन भूतकाल అంటే ఏంటి, जिस शब्द से कार्य निकट में ही समाप्त का बोध हो. निकट में ही समाप्ति का बोध हो అంటే జస్ట్ అప్పుడే జరిగినదే, పని అప్పుడే జస్ట్ జరిగింది అనే చెప్పే పదమే ఆసన్ భూతకాల్. ఎగ్జాంపుల్ మోహన్ ఆయా హై, మోహన్ వచ్చాడు అంటే ఇప్పుడే వచ్చాడు అని అర్థం. मैंने आम खाया है, ఈ ఖాయా ఇక్కడ లాస్ట్లోని యా వచ్చింది చూడండి, ఆయాలోని యా వచ్చింది, యా తర్వాత హై ఉన్నది అంటేనే మీరు ఆసన్ భూతకాలని ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలరు. ఓకే, నెక్స్ట్ దీని ట్రిక్ ఏంటి, నోట్ ఏంటి అంటే సామాన్య భూతకాల్ క్రియా మే హూ హో హై ये लगाने पर आसन भूतकाल बनेगा. సింపుల్ ట్రిక్, సామాన్య భూతకాల్ కి ఎండింగ్లోని హూ హో హై అని సహాయక క్రియ యాడ్ చేస్తే మీకు ఆసన్ భూతకాల్ అయిపోతుంది, తయారైపోతుంది. ఆసన్ భూతకాల్లో మార్చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పూर्ण भूतकाल. पूर्ण అంటేనే అర్థమవుతుంది కంప్లీటెడ్ అని. जिस शब्द से ज्ञात होता है कि कार्य बहुत पहले पूरा हो चुका है, कंप्लीट అయిపోయింది, तो उसे पूर्ण भूतकाल कहते हैं. ओके, जैसे कि उसने मुरारी को मारा था. ఓకే, मैं घर गया था, ఈ థా థే థీ అనేది పూర్ణ భూతకాల్లోని వస్తుందన్నమాట. ఓకే, सामान्य भूतकाल में था थे थी जोड़ने से पूर्ण भूतकाल बनता है. ओके, नेक्स्ट है ఏంటి, संदिग्ध भूतकाल. बीते हुए समय में कार्य होने का संदेह. संदिग्ध అంటేనే సందేహ అంటే డౌట్గా ఉంటుందో దాన్ని సందిగ్ధ భూతకాల్ అంటాం. పని జరిగిందో లేదో అని డౌట్ ఉంటుంది కదా, అది సందిగ్ధ భూతకాల్లో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రామ్నే పాఠ పడా హోగా,
కదా. రామ్ ने पाठ पढ़ा होगा, సీత खाई होगी, ఈ గా గే గి అనే వచ్చేస్తుంది. ఇప్పుడు అది సందిగ్ధ భూతకాల్లో వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ మనిషి ఇక్కడే ఉంటాడు కానీ అక్కడ పని ఇప్పుడు మన ఇంట్లోనే ఉన్నాము, ఏదైనా పనికి ఎవరైనా బయటికి వెళ్ళారనుకో, ఓహో బయటికి వెళ్ళాడు ఆ పని జరిగిందో లేదో అనుకుంటాం కదా, అది సందిగ్ధ भूतकाल. ओके. अपूर्ण या तत्कालिक भूतकाल, इससे यहाँ पता चलता है कि कार्य भूतकाल में हो रही थी किंतु समाप्ति का पता नहीं चलता. ఓకే, పని జరిగింది కానీ ఎప్పుడు కంప్లీట్ అయిందో మనకి తెలీదు. సో అలాంటి వర్డ్స్ని ఏమంటాం, అలాంటి సెంటెన్స్ అపూర్ణ యా తాత్కాలిక భూతకాల్. ఫర్ ఎగ్జాంపుల్ గీత సో రహీ థీ, నేను ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు గీత పడుకొని ఉండేది. ఎంతసేపు పడుకుందో ఇంకా పడుకుందో మనకు తెలీదు. సో అపూర్ణ భూతకాలం. వహ పడ రహా థా, నేను ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు వాడు చదువుతూ ఉన్నాడు. ఎప్పుడు కంప్లీట్ చేశాడో మనకు తెలీదు. సో అది अपूर्ण या तत्कालिक भूतकाल. अपूर्ण भूतकाल में नोट ఏంటంటే अपूर्ण भूतकाल में ने का प्रयोग नहीं होता है. धातु के आगे ता ते ती रहता या रहती लगते हैं. ఇది తా తే తి ఇక్కడ రహీ థీ, ఇందులోని అపూర్ణ వల్ల రహా థా రహీ థీ అని ఉంటుంది కదా. సో అది. सो नेक्स्ट ఏంటి, तात्कालिक वर्तमान काल में है हो सहायक क्रिया के बदले अपूर्ण भूतकाल में था थे थी जोड़ते हैं. ఓకే, తాత్కాలిక వర్తమాన కాల్ ఉంటుంది, అందులోని హే హో సహాయక క్రియ వంతు అపూర్ణ భూతకాల్లోని థా థే థీ అని యాడ్ చేస్తారు. ఓకే, సో అప్పుడు అది తాత్కాలిక వర్తమాన ఐడెంటిఫై సపరేట్ చేసుకోవచ్చు. హే మే పడ రహీ హూ, పడ రహా హూ అని. సో అపూర్ణ భూతకాల్ థా థే థీ, మే జబ్ ఆ రహా థా పడ్ రహా థా అని అలాగొస్తుంది. ఓకే, భూతకాల్లోని లాస్ట్ పార్ట్ ఏంటి, हेतु हेतु मत भूतकाल. इससे यह पता चलता है कि कार्य भूतकाल में होने वाली थी पर किसी कारण ना हो सकी. పని జరగవలసింది, పూర్తయిపోవలసింది కానీ ఏదో రీజన్ వల్ల పని జరగలేదు. సో ఆ సెంటెన్స్ని హేతు హేతుమత్ భూతకాల్ అని అంటారు. ఎగ్జాంపుల్, విమల పడితే తో ఉత్తీర్ణ హోతి, చదివితే పాస్ అయ్యేది, ఎందువల్ల చదవలేకపోయింది. వహ దవా ఖాతాతో స్వస్థ హోతా, ఆడ మందు తాగుంటే బాగుపడు కానీ అదే మెడిసిన్ తీసుకుంటే బాగుపడు కానీ ఎందుకు వల్ల మెడిసిన్ తీసుకోలేదు. సో అది హేతుహతుమత భూతకాల్. ఓకే, నెక్స్ట్ ఏంటి, వర్తమాన్ కాల్. वर्तमान काल ఏంటి, जिस शब्द से पता चलता है कि कार्य अभी प्रेजेंट हो रहा है అవుతుందో उसे वर्तमान काल అంటాం కదా. ఇది సామాన్య వర్తమాన్ కాల్, అపూర్ణ या तात्कालिक वर्तमान काल, संदिग्ध वर्तमान काल. 3 टाइप्स అన్నమాట. సో सामान्य वर्तमान काल ఏంటి, क्रिया का वर्तमान काल में होना पाया जाए उसे सामान्य वर्तमान काल कहते हैं. वह आता है, कंटिन्यू, सूरज उगता है, ఓకే, చాంద్ రాత్ को दिखता है. సో అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో అది సామాన్య వర్తమాన్ కాల్. రామ్ చాయ్ పీతా హై, హ్యాబిట్ అది, రోజు తాగుతాడు కాబట్టి అది సామాన్య వర్తమాన్ కాల్. సూరజ్ పూరబ్ దిశ మే ఉగుతా హై. సో ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో సామాన్య వర్తమాన్ కాల్. నెక్స్ట్ ఏంటి, అపూర్ణ या तात्कालिक वर्तमान काल. इससे यह पता चलता है कि कार्य निरंतर होने का बोध होता है, कंटिन्यू అవుతుంది అని. उसे अपूर्ण या तात्कालिक वर्तमान काल कहते हैं. అవుతుంది, ప్రెజెంట్లీ కంటిన్యూ అవుతుంది. मैं पढ़ रहा हूँ, నేను చదువుతూ ఉన్నాను, ప్రస్తుతానికి వాడు చేసే పని. वह जा रहा है, అదిగో వాడు వెళ్తూ ఉన్నాడు. సో అది అపూర్ణ तात्कालिक वर्तमान काल. मैं लिख रहा हूँ అలాగా. थर्ड वन, संदिग्ध वर्तमान काल. इससे वर्तमान में क्रिया के होने में संदेह, సందిగ్ధ అంటేనే సందేహ ప్రకట అయిపోతుంది. రామ్ పడతా హోగా, ఏమో బాగా చదువుతాడేమో. నిర్మల్ ఆతా హోగా, నిర్మల్ వస్తూ ఉంటాడేమో, అంటే ఇక్కడ ఉంటుండగా అక్కడ పని జరుగుతుందేమో అనేసి సందిగ్ధ, డౌట్ అన్నమాట. సో అది సందిగ్ధ వర్తమాన్ కాల్. तीसरा है మూడోది भविष्यत काल. जिस शब्द से आने वाले समय का बोध हो उसे भविष्यत काल कहते हैं. ఇది 4 टाइप्स, सामान्य भविष्यकाल, सातत्य बोधक भविष्यकाल,
పూర్ణ భవిష్యత్ కాల్, సంభావ్య భవిష్యత్ కాల్. అవి ఏంటేంటి చూద్దాం. फर्स्ट वन सामान्य भविष्यत काल. इससे यह ज्ञात होता है कि क्रिया सामान्यतः भविष्यत में होगी. భవిష్యత్తులో అవుతుంది. मैं పడుంగా, నేను చదువుతాను. मैं कल जाऊंगा, నేను రేపు తప్పకుండా వెళ్తాను. సో అలాంటిది సామాన్య భవిష్యత్ కాల్. सेकंड ఏంటి, सातत्य बोधक भविष्यत काल. जिस शब्द से आने वाले समय में నిరంతరత का बोध हो, కంటిన్యూ అవుతుంది అని చెప్పేదానికే సాతత్య బోధక్ భవిష్యత్ కాలం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ मैं పడతా रहूँगा, నేను చదువుతూ ఉంటాను. मैं काम करता रहूँगा, నేను పని చేస్తూ ఉంటాను. సో అది కంటిన్యూ అవుతూ ఉంటుంది, అందుకని సాతత్య బోధక్ భవిష్యత్ కాल. पूर्ण भविष्यत काल, जिस शब्द से किसी कार्य का समाप्ति हो, कंप्लीट అవుతుందని తెలుస్తుందో దాన్ని పూర్ణ భవిష్యత్ కాల్ कहते हैं. వా ఫుట్బాల్ ఖేల్ చుకా హోగా, వాడు ఆట ఆడించుకుని ఉంటాడే, ఇక్కడ మనం ఉంటాం, అక్కడ ఫుట్బాల్ ఆట ఆడించుకుని ఉంటాడే అని. ఓకే, సంసార్ వికాస్ కర్ చుకేగా, అప్పటికి మనం డెవలప్ అయ్యి ఉంటాము అని అంటాం. ఓకే నేను వచ్చేసరికి నువ్వు 9th నుంచి 10thకి వచ్చేసి ఉంటావు అని అంటాం. అంటే పూర్ణ భవిష్యత్ కాల్, కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేదానికే పూర్ణ భవిష్యత్ కాల్ అని అంటాం. నెక్స్ట్ ఏంటి, సంభావ్య భవిష్యత్ काल. आने वाले समय में कार्य के होने की संभावना हो, उसे संभाव्य भविष्यत काल. संभव हो అంటే అవబోతుందేమో అని. సంభవ్ హై రామ్ కల్ ఆయేగా, ఏమో రేపు రావచ్చేమో అంటాం కదా. షాయద్ వహ కలకత్తా జాయేగా, బహుశా వాడు కలకత్తా వెళ్తాడు. ఈ బహుశా అని అంటూ ఉంటాం కదా, సంభావన. సో అదే సంభావ్య భవిష్యత్ కాల్ అన్నమాట. ఈ కాల్ మీద చిన్న ట్రిక్ చూడండి. వర్తమాన్ కాల్ మే ఎండింగ్ హై, వర్తమాన్ కాల్లోని ఎండింగ్లోని హై హో హూ అని వస్తుంది. సో దానికి ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలం, అది వర్తమాన్ కాల్ అని. అలాగే భూతకాల్లోని సెంటెన్స్కి ఎండింగ్లో థా థే థీ అని వస్తుంది, అది భూతకాలాన్ని ఐడెంటిఫై చేసుకోగలం. అలాగే భవిష్యత్ కాల్లోని ఎండింగ్లోని హోగా హోగి హోంగే అని వస్తుంది. సో అది భవిష్యత్ కాలని ఐడెంటిఫై చేస్తాం. అంటే ఒక్కొక్కసారి అడుగుతాడు వర్తమాన్ కాల్ హే భవిష్యత్ కాల్ హే యా భూతకాల్ హే అని. సో అడిగినప్పుడు మన ఈజీ మెథడ్ ఇలాగ, ఏది వర్తమాన్ కాల్, సెంటెన్స్కి ఎండింగ్లో హే హూ అని వచ్చిందంటే అది వర్తమాన్ కాల్, థా థే థీ అని వచ్చిందంటే భూతకాల్, హోగా హోగి హోంగే అని వస్తే అది భవిష్యత్ కాల్. ఓకే, ఇప్పుడు మనకి భూతకాల్లోని ఉన్నాయి కదా, అది ఎలాగ చేంజ్ అవుతుందో చూడండి, చిన్న ట్రిక్. ఓకే, మోహన్ ఆయా, ఇది సామాన్య భూతకాల్. ఈ ఆయా తర్వాత హే జాయింట్ చేస్తాం, ఆయా హే ఆసన్ భూతకాల్. ఈ హే ప్లేస్లోని ఇక్కడ థా, తో పూర్ణ భూతకాల్. మోహన్ ఆయా హోగా సందిగ్ధ. ఓకే, మోహన్ ఆ రహా థా అపూర్ణ భూతకాల్. ఓకే, మోహన్ आता तो मैं भी आती, हेतु मत भूतकाल. ओके, मोहन आता है सामान्य वर्तमान काल. మోహన్ ఆ రహా హే అంటే ఒకే ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్తే ఈజీగా అర్థమవుతుందని నేను చెప్పాను అన్నమాట. మోహన్ ఆతా హే సామాన్య వర్తమాన్ కాల్, మోహన్ ఆ రహా హే తాత్కాలిక్ వర్తమాన్ కాల్, మోహన్ ఆతా హోగా అది సందిగ్ధ వర్తమాన్ కాల్, మోహన్ ఆయేగా ఓకే సామాన్య భవిష్యత్ కాల్, మోహన్ ఆతా రహేగా వస్తూ ఉంటాడులేండి అంటాం కదా. సో सातत्य बोधक भविष्यत काल. मोहन आ चुका पूर्ण भविष्यत काल. शायद मोहन आ जाए ఓకే అది సంభావ్య భవిష్యత్ కాల్. ఓకే, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.